కేంద్ర ప్రభుత్వ అండతో సహకారంతో మరింత గొప్పగా హైదరాబాద్ తన స్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10-11 సంవత్సరాల కాలంలో అనేక రకాల ఆవిష్కరణలకు నిలయం భారతదేశం అయిపోయింది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇండియా is the third world country, the poor country. కానీ టుడే ఇవాళ హైదరాబాద్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ప్రపంచంలో తెలంగాణ దేశం, మన భారతదేశం. మన మొత్తం దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం భారతదేశంగా ఇవాళ నిలిచింది. మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూసిండ్రు 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దానికి కారణం ఇవాళ ఈ ప్రపంచం మొత్తంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం. యువశక్తి కలిగిన దేశం భారతదేశం. మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఒకటే ఒక మాట చెప్తున్నారు, ఇవాళ మేము అత్యంత వేగంగా దూసుకుపోతున్నటువంటి దేశం ఇది. అంతేకాదు అనేక రకాల ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలుస్తున్న దేశం భారతదేశం అని చెప్పి మనం ఇవాళ మన కళ్ళ ముందు కనబడతాం. ఒకనాడు ఏదో దేశం సపోర్ట్ చేస్తే తప్ప, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తే తప్ప, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్ చేస్తే తప్ప నిలబడని దేశం ఇవాళ ఎవరి మీద డిపెండ్ కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడి రేపు రాబోయే కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ముందుకు దూసుకుపోతున్నటువంటి దేశం భారతదేశం. ఆ దేశం మన భారతదేశంలో హైదరాబాద్ ఇలా నంబర్ 1 స్థానాన్ని సంతరించుకుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. మీకు తెలిసి వాళ్ళ ఒకప్పుడు అగ్రికల్చర్లో కావచ్చు, ఒకప్పుడు ఫార్మా రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో ఎంత కాస్ట్లీ ఉండేదో, ఎంత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అమెరికా లాంటి యూరోప్ లాంటి దేశాల్లో వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చేది. కానీ ఇవాళ అట్లా కాదు. ఇవాళ ప్రపంచంలో ఏ మూలలో ఏమొచ్చినా కూడా మన దేశంలో దాన్ని ఛాలెంజ్ తీసుకొని డెవలప్మెంట్ పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి యువశక్తి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఐఐటీలు కావచ్చు, మోడీ గారు వచ్చిన తర్వాత రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఐటీలు కావచ్చు, ఇలా మోడీ గారు వచ్చిన తర్వాత వైద్య రంగం కావచ్చు, అనేక రంగాల్లో గత 65 సంవత్సరాల కాలంలో ఏ డెవలప్మెంట్ వచ్చిందో 10 సంవత్సరాల కాలంలోనే అన్ని మెడికల్ కాలేజీలు, అన్ని ఐఐటీలు, అన్ని ఎన్ఐటీలు, అనేక రకాల కొత్త కొత్త కోర్సులకు సంబంధించినటువంటి వాటిని ఆవిష్కరించుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మోడీ గారు 2024-25 బడ్జెట్లో ఇవాళ 25-26 బడ్జెట్లో వారి సపోర్ట్ చూస్తూ ఉంటే ఏ యువశక్తి అయితే కొత్త ఆవిష్కరణలకు రూపశిల్పిగా ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాల్సి అక్కడ ఉంది. వాళ్ళు పేదవాళ్ళుగా ఉండొచ్చు, వాళ్ళకు బ్యాంకులు సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళకు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకర్స్కి ఆదేశాలు ఇచ్చి స్వయంగా ప్రభుత్వమే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం 4 లక్షల కోట్ల రూపాయలు బాధ్యత బడ్జెట్లో పెట్టి ఇవాళ ఎవరైతే న్యూ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్త కొత్త ఆవిష్కరణల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చే పద్ధతి కానీ, వాళ్ళు కనుక ముందుకు పోతా అంటే వాళ్ళకు వితౌట్ ఇంట్రెస్ట్, వితౌట్ మళ్ళీ రీపేమెంట్ ఒక 5 లక్షల వరకు, 10 లక్షల వరకు, 20 లక్షల వరకు సపోర్ట్ చేసే విధానం కూడా దానికి కారణం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అందువల్ల ఇవాళ రీసెర్చ్ చేసుకునే వాళ్లకు, కొత్త కొత్త ఆవిష్కరణలకు ఉత్సాహం ఉన్న వాళ్లకు ఈ దేశం ఎంత ప్రోత్సాహిస్తుందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఇవాళ మానవ శక్తి గొప్పగా ఉన్న దేశం, ఆ మానవ శక్తి క్వాలిటేటివ్గా ఉండాలి, ఆ మానవ శక్తి నాలెడ్జబుల్గా ఉండాలి, ఆ మానవ శక్తి చాలా క్రియేటివిటీగా ఉండాలి. దానికి ఏ ఆర్థికమైతే దానికి డెఫిషియన్సీ ఉందో దాన్ని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ముందుకు చేస్తూ ఉంది. కాబట్టి మీరు దేనికి అడ్డు లేకుండా, దేనికి భయపడకుండా, మనం ఒక్కొక్కసారి కొంత వైఫల్యం కూడా చెందొచ్చు. వైఫల్యం చెందినప్పటికి కూడా మనం వెనుకకు పోకుండా, కొంత లాస్ వచ్చినప్పటికి కూడా వెనుకకు పోకుండా
మన ఆవిష్కరణల విషయంలో, మన క్రియేటివిటీ విషయంలో ముందుకు తీసుకోవడంలో మీరు గొప్ప పాత్ర పోషించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఇలా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎంత గౌరవం దొరుకుతుందో చూస్తాను. మొన్న నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా వణికిపోతున్నప్పుడు భారతదేశం లాంటి దేశంలో కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది, చైనా కాబట్టి ట్యాకిల్ చేయగలిగిందని చెప్పినారు. కానీ ప్రధానమంత్రి గారు జడవకుండా వెరవకుండా అధైర్యపడకుండా దీనికి ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ లేకపోవచ్చు, మందు లేకపోవచ్చు, ధైర్యమే మందని చెప్పి ధైర్యం ఇచ్చి దేశాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే, ఇవాళ ఈ కరోనాకు శాశ్వత పరిష్కారం కావాలంటే, ఈ భయం గుప్పిడి నుంచి మానవాళి బయట పడాలంటే ఒక వ్యాక్సిన్ రావాల్సిన అక్కడ ఉందని చెప్పి భావించి వారు ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడదామని చెప్పి స్వయంగా భారత ఖజానా నుంచి డబ్బులు శాంక్షన్ చేసి సపోర్ట్ చేసి ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మొట్టమొదటిసారిగా ఎప్పుడైనా వ్యాక్సిన్ లాంటివి, ఎప్పుడైనా మందులు లాంటివి మనం ఇంపోర్ట్ చేసుకునేది, కానీ మనమే వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మానవాళికి రక్షణ ఇచ్చిన దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు లాస్ట్ సార్లు చూస్తా ఉన్నాం.